హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, ఇవాళ వచ్చిన గెస్ట్ ఎవరనే కదా మీ అనుమానం, డౌటింగు. పరిచయం అక్కర్లేని పేరు. 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పకూడదన్న వీరుడు ఆయనే మీరు అనుకున్న ఆయనే అంబటి రాంబాబు. బక్క సిక్కి డైటింగ్ చేసిన డేటింగ్ వీరుల బెయిల్ మీద బయటకు వచ్చాడు రాంబాబు. వచ్చాడు కాబట్టి ఉపోద్ఘాతాలన్నీ పాకనెట్టి అంబటిని పలకరిద్దాం రండి. ఇదిగో అంబటి, ఏంది కదా, ఎలా ఉంది జైలు? సంతోషం. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే, పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన తర్వాత సమాధానం చెప్తా. అదేమన్నారంటే, అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. ఏంది రాంబాబు సంతోషం సంతోషం అంటా ఉన్నావు? అంత సంతోషంగా ఉన్నప్పుడు 100 మంది లాయర్లను నెట్టుకుని 100 సార్లు బెయిల్ కావాలో అని ఎందుకు ఏడ్చినట్టు? ఏందేంది? పోలీసులు ప్రభుత్వం కూడబలుక్కొని నీ మీద కక్ష కట్టి జైల్లో వేయించాయా? అసలు నువ్వేం లాయర్ రాంబాబు, పెద్ద వకీల్ సాబనంటూ బిల్డప్లు దొబ్బుతున్నావు గాని పోలీసులు ప్రభుత్వంలో భాగం కాదా? అదేదో సపరేట్ అన్నట్లు మాట్లాడతావేంది అంట. రాజమండ్రిలో మాట్లాడను, గుంటూరులో మాట్లాడుతా అంటా ఉన్నావు. కాంపు తీసి సుకన్యను కలిశాక గాని నోట్లో నుంచి అసలు మ్యాటర్ బయటకు రాదా ఏంది? జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నీ తాసరావుల బోటు నీకు ఇంటికంటే జైలే బాగున్నట్లుందిగా బట్టి అదేదో అన్నావు. గుర్తొచ్చింది, ఎక్కడో దొరికాను కాబట్టి బొక్కలో వేసారన్నావు చూడు. ఇది మాత్రం చెవులకి ఇంపుగా ఉంది. ఏంది నా కోసం మళ్ళీ ఆ మొక్క చెప్పు. సిగ్గు పడకు, చెప్పు, పర్లేదు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. బాబా, సుకన్య మసాజ్ చేసినంత సమ్మగా ఉంది రాంబాబా. నువ్వు ఈ మాట అంటా ఉంటేను దొరికాను అని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావుగా. ఇంకేముంది? అన్యాయం అంటూ గొంతు చింపుకుంటా ఉన్నావు. నోరా తిప్పలు తేకే రాంబాబుకి అని ఎప్పుడో చెప్ప ఇంటే కదా. ఇప్పుడు చూడు, అది సరే. జైలు జీవితం ఎలా ఉంది? జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. వారిని ఈ మొక్క ఇంటే జగన్ నేను లాయర్లను నెట్టి అనవసరంగా లచ్చలు పోసానని ఫీల్ అవుతాడు. బట్టి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను అంటున్నావుగా, మరి ఎందుకు బయటకు వచ్చావు? హాయిగా బొక్కలో చెప్పుకూడదు తింటే పోవాలా అన్నట్లు ఫుడ్ బెడ్ ఎలా ఉన్నాయి? ఇబ్బంది అయితే ఏమీ పడలేదు కదా. జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు.
అక్కడ ఫుడ్డే పెడతారు, అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. ఏం కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది, వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. సామాన్య ప్రిజనర్గానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిందాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారేం లేదు, ఏం ఇబ్బంది కూడా ఏమి లేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. ఎంత చచ్చినా పులుపు సావలేదన్నట్లుంది అంబటి. జడ్జి ముందేమో నాకు బెయిల్ కావాలని ఏడ్చేసి బయటకు వచ్చి సూపర్గా ఎంజాయ్ చేసానని చెబుతున్నావు చూడు. నేను చూస్తా ఉంటే మా పాలేరు మా అల్లిగాడు గుర్తొస్తా ఉన్నాడు. ఆడు అంతే లోపల ఏడుతాడు, బయటకు మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఒక్కసారి బాత్రూమ్కి బయట ఉండి వినాలి వాడి అరణ్య రోదన. సేమ్ టు సేమ్ నీది అంతే అనిపిస్తా ఉంది. సర్లే, ఇక బయలుదేరు. అవతల సంజన సుకన్య ఎంత బ్యాంక్ ఎట్టుకున్నారో ఏమో బిడ్డడు గురించి. మళ్ళీ గుంటూరులో కలుద్దాంలే. ఏడు నీళ్ళు కాపుడు పెట్టించుకో అమ్మటో మర్చిపోక వెళ్ళరా.